అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన బెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శ్రీ లలితాంబికాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఎప్పుడు అమ్మ రూపం ధరించాలన్నా దేవకార్యం కోసం వస్తుంది, కానీ రాక్షస కార్యం కోసం అవతరించిన దేవి అని ఎప్పుడు ఎవరు అనలే. అటు రామచంద్రమూర్తిని అనలేదు, కృష్ణుడిని అనలేదు, అమ్మవారిని అనలేదు. వీళ్ళు ఎప్పుడు వచ్చినా దేవపక్షపాతులే. దేవతలంటే ఎవరో కాదు, ప్రపంచానికి హితం కలిగించే భగవత్ శక్తులు. భగవంతుడి శక్తితో పనిచేసే వాళ్ళే దేవతలు. వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన శక్తి, వాళ్ళు తెచ్చుకున్న శక్తి తగ్గిపోతే మళ్ళీ భగవంతుడిని అడుగుతారండి, అప్పుడు ఆయన ఇస్తాడు. అలాగా దేవకార్యమునకై అమ్మవారు ఆవిర్భవించి తన రూపాన్ని చూపించేటండి. కనుక ఏ రూపము లేని తల్లి దేవకార్యం కోసం రూపం ధరించి వచ్చారు. ఎందులోంచి వచ్చారు? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. వచ్చిన రూపం ఎలా ఉంది అంటే వర్ణించుకున్నాం, ఉజ్జద్భావన సహస్రాభావం నుంచి వచ్చేసేయండి. కనుకనే ఏదైతే పరతత్వం అని చెప్పామో అది ఒక అద్భుతమైన రూపం ధరించి దేవతలను అనుగ్రహించడానికి వచ్చింది అని చెప్తే ఎప్పుడండి అని ప్రశ్న. ఆవిడెప్పుడు రాలేదండి, ఆవిడ ఒక ప్రామిస్ చేసింది, తెలుసా మీకు? ఏమనంటే దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఇత్థం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదావతిర్యాహం కరిష్యామ్యరిసంక్షయం. ఇది మనకి మార్కండేయ పురాణంలో దేవి మహాత్మ్యంలో అనగా చండీ సప్తశతిలో వస్తున్న గొప్ప వాక్యం. ఏమనంటే ఎప్పుడెప్పుడైతే ప్రపంచానికి రాక్షసుల వల్ల బాధ కలుగుతుందో అప్పుడప్పుడు నేను వస్తాను అని ఆవిడంది. ఆవిడ వస్తాను అంటే ఉంది, వస్తుందనమాట. వచ్చినప్పుడు అప్పటికి అవసరమైన ఒక రూపం ధరించి వస్తుంది. మహిషాసురుడు బాధ పెడితే మహిషాసుర సంహారిణిగా దుర్గగా వచ్చింది. శుంభని శుంభులు బాధ పెడితే మహాసరసితగా వచ్చింది. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం వస్తుంది. ఇప్పుడు ఎవరి కోసం వచ్చింది లలిత? ఈవిడ కూడా ఒక రాక్షసుడిని దెబ్బతీయడానికి వచ్చింది. రాక్షస బాధలు అంటే మనం చెప్పుకున్నాం. రాక్షసులు అంటే ఏమిటో తెలిసిపోయింది కదా. ప్రపంచాన్ని బాధ పెట్టేవాళ్ళు రాక్షసులు. వాళ్ళ వల్ల బాధలు పొందుతూ ఉండగా అమ్మవారు వచ్చారు. అయితే ఈ లలితాదేవి ఏ రాక్షసుడి బాధ పోగొట్టడానికి వచ్చింది అంటే మీ లలితా శాస్త్రంలోనే ఉన్నది. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసురుడైన రాక్షసుడిని చంపడం కోసమై ఆ తల్లి దివ్యమంగళ విగ్రహం ధరించి వచ్చింది. ఆ భండాసుడికి దండం పెట్టుకోవాలి, ఎందుకంటే వాడి వల్లే కదా ఆ తల్లి అద్భుతమైన రూపం ధరించి వచ్చింది. దాన్ని వర్ణించి చెప్పారు. ఇప్పుడు మనం తలంచుకుని ధన్యులమైపోతున్నాం, అంతే కదా. ఇప్పుడు చూద్దాం ఎవడి భండాసురుడు ఏమా కథ. ఇప్పుడు కథలోకి రండి. అందుకే లలితా సహస్రనామాల్లో మీకు 4 వైభవాలు కనిపిస్తాయి చూడండి. నామ వైభవ, రూప వైభవ, లీలా వైభవ, తత్వ వైభవ. 4 వైభవాలు ఉంటాయి లలితా శాస్త్రంలో. ఒకటి అమ్మ నామాలు, అవే వైభవం. ప్రతిదీ మంత్రమే, ప్రతి నామం మంత్రమే. ఇక అమ్మ యొక్క రూపము అద్భుతంగా వర్ణించి చూపించారు కనుక రూపవైభవం ఉంది. ఇప్పుడు లీల, ఇది లలిత లీల అనేది ఇప్పుడు మొదలవుతోంది. లీల అంటే అమ్మ చేసిన పని. ఆ లీలా వైభవం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే లీల కేవలం వినడం కాదు, ఇందు లోపల ఒక తత్వం ఉంది. అది తెలుసుకోగలిగితే తత్వ వైభవం. ఇంత అందమైన కొబ్బరికాయ తెచ్చుకున్నారు, చాలా సంతోషం. అందమైన పుచ్చకాయ కొనుక్కున్నారు, మరీ సంతోషం. కానీ అందులోపలి రసం తీసుకుంటే అప్పుడు అసలు సంతోషం కదా. కనుక నీ కథ అనేటటువంటి అద్భుతమైన పండుని తీసుకుని లోపల తత్వం అనే రసాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. రసం లేని పండు నిష్ఫలము, అలాగే తత్వము లేని కథ అది నిష్ఫలమని గుర్తుపెట్టుకోండి. ప్రతి పండులో రసం ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోవాలి, ప్రతి కథలో తత్వం ఉన్నప్పుడే దాన్ని అనుసంధానం చేసుకోవాలి. కనుక ఇప్పుడు అమ్మవారి కథలో అమ్మవారి తత్వాన్ని మనం గ్రహించబోతున్నాం. అమ్మవారి కథలో వద్దాం. కథ వచ్చింది కనుక మంచి ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే రాక్షసుడు వస్తే కానీ మనకు ఆ సరదా ఉండదు, అదొకటి ఉంది. రాక్షసులు రాకపోతే, వాళ్ళు గోల పెట్టకపోతే జీవితం నిరుత్సాహంగా ఉంటుంది, బోర్ డ్రై. కనుక రాక్షసుడు వచ్చాడండి. ఎవడు? భండాసురుడు. వాడి పేరు ఎంత బాగుంది కదా. సరే, వీడు ఎలా పుట్టాడో ఏమిటో చెప్తున్నాడు. ఈ కథ చెప్పేటప్పుడు బోల్డ్ సందేహాలు వస్తాయి, అందులో సందేహం లేదు. చివరిలో తీరిపోతాయి. పాండిత్యం అక్కర్లేదు, భగవత్కథ వినడానికి పాండిత్యం అక్కర్లేదు. కావలసిందంతా కూడా దానిపై ఒక భక్తి, ఒక గౌరవం. హయగ్రీవస్వామి ఏం చెప్పాడంటే, లలితా చరిత్ర వింటే చాలయ్యా నీ సమస్తములైన అరిష్టాలు పోతాయి. ఎవరైతే శ్రద్ధగా లలితా చరిత్రని ఆది నుంచి అంతం వరకు విడవకుండా వింటారో వారి గ్రహదోషాలు పోతాయి, వాళ్ళ చిత్తం శుద్ధమవుతుంది, క్రమంగా అమ్మ అనుగ్రహంతో జ్ఞానం లభిస్తుంది చెప్పారు. అదొక్కడి చేతనైతే చాలండి, మరి ఏం అక్కర్లేదు. ఏకాగ్రంగా ప్రతి మాటని జాగ్రత్తగా వినండి. మనకు మనమే ఇందులో ఎవరు అర్థం చేసుకోగలరు? వద్దు, నువ్వేం అర్థం చేసుకున్నావో చూడు.
అమ్మ వస్తుంది ఇప్పుడు మనకి. మనందరం అమ్మవారిని గ్రహించుదాం. అయితే ఈ భండాసురుడు ఎలా వచ్చాడు, ఇది గొప్ప కథని చెప్పారు. దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించాలని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో భంగపడ్డాడు. శివనిందాపరుడికి నేను ఇంక కూతురుగా ఉండని శరీరాన్ని పరిత్యజించింది. శరీరాన్ని పరిత్యజించింది కానీ శివుని ఎప్పుడు వేడదావిడ. శక్తిగా సూక్ష్మ రూపంలో శివుల్లోనే ఉంది, కానీ మళ్ళీ స్థూల రూపంలో ఆవిడ రావాలి రూపం ధరించి. అందుకోసం ఆవిడ్ని కూతురుగా పొందాలని తపస్సు చేసినటువంటి మేనా హిమవంతులకి కుమార్తెగా జన్మించింది. సూక్ష్మ రూపంలో వాళ్ళిద్దరికీ విడిదీయడం అనేది లేకపోయినా స్థూలమైన లీలగా మళ్ళీ వాళ్ళు కలవాలి గనక పరమేశ్వరుడు తపోనిష్టలో ఉన్న సమయంలో అమ్మవారు స్వామివారికి పరిచర్యలు చేయడానికి వెళ్ళినప్పుడు మన్మధుడు కూడా సహకరించడానికి వచ్చాడు దేవతల ప్రార్థన మేరకు. ఇక్కడ వరకు తెలుసు కదా. ఈ తారకాసురుడు బాధలు ఎక్కువైపోవడంతో దేవతలందరూ మన్మధుడిని పంపెట్ట. ఏమిటండి ఈ దేవతలకి బాధలు తప్పవా అంటే అప్పుడప్పుడు తప్పవండి, ఏం చేస్తాం. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, సృష్టి ఉన్నంతకాలం ఘర్షణ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజుల్లో అన్నీ కొట్టుకోవడాలేనండి అని. ఎప్పుడు ఇదే మాట ఉంటుంటుంది. మన ముత్తాతలు రాసిన పుస్తకాల్లో కూడా చూడండి, ఈ రోజుల్లో అంతా చెడిపోతుందనే రాసి ఉంటుంది. ఎప్పుడు ఇది ఉంటూ ఉంటుంది. ఎక్కువ తక్కువ శాతం ఏమో కానీ ఘర్షణ అనేది సృష్టి యొక్క సహజ లక్షణం. లేకపోతే సృష్టి ఏమీ రుచి ఉండదు, ఇది ఉంటుంది. కానీ దేవదానవ ఘర్షణ ఎప్పుడు ఉంటూ ఉంటుంది. సర్దుబాటు చేస్తూ ఉంటాడు భగవంతుడు, నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే దుష్టత్వానికి పదవి అందకూడదు, శక్తి అందకూడదు, బలం అందకూడదు. దుష్టుడికి కానీ అధికారము బలము శక్తి ఉంటే ప్రపంచానికి ప్రమాదకారి అవుతాడు. అది అంతే. ఆ కారణం చేత దుష్టులైన అసురులకు ఎప్పుడైనా ఇవి వాళ్ళ తపస్సు వల్ల మరుదైన వల్ల వచ్చేస్తే వెంటనే సెట్ చేసి సృష్టికి ఉపకారం కలిగించే దేవతలను మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ స్థానాల్లో వాళ్ళు పెట్టాల్సిన పని సృష్టిని నియమించిన పరమాత్మదే. అది జరగాలి. అలాగా అయితే దేవతలకు కూడా ఊరికే కాదు, వాళ్ళకి ఏదో ఎక్కడ తప్పు చేయడం వల్లే వాళ్ళు అసురుల చేత దెబ్బతినేస్తారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఏ జాతి కానీ ఏ సంస్కృతి కానీ ఏ దేశం కానీ దెబ్బతింది అంటే శత్రువు బలం వల్లే కాదు, వీళ్ళ యొక్క బలహీనత వల్ల కూడా. మన బలహీనత వల్లే శత్రువు బలమయ్యే అవకాశం ఉంది. ఇది ఆలోచించగలగాలి. అంత తారకాసురుడు వాళ్ళందరూ ఎంత బలమైపోయారంటే బుద్ధిగా ఇంద్రియాలను నిగ్రహించుకుని తపస్సులు చేసి బలం తెచ్చుకున్నారండి. వాడు బలం తెచ్చుకోవడం వరకు మంచివాడే, తెచ్చిన బలాన్ని దుర్వినియోగం చేసుకున్నప్పుడు ప్రమాదగారు అయిపోయాడు. చూడండి ఇక్కడ ఆ సమయంలో దేవతలు ఓడింపబడ్డారు. ఎందువల్ల అంటే వీళ్ళకు తప్పు జరిగింది. వాళ్ళకి ఏమిటా తప్పు చెప్పండి? దేవతలు బలహీనలు అవ్వడానికి దక్షుడు శివద్రోహంతో చేసినటువంటి యజ్ఞంలో పాల్గొనడం దేవతలు చేసిన తప్పు. వీరభద్రుడు శిక్షించి ఉండొచ్చు గాక, పరమేశ్వరుడు తర్వాత క్షమించి ఉండవచ్చు గాక, దానివల్ల చేసిన పాపంలో కొంత భాగం పోతుంది కానీ ఎంతో కొంత అనుభవించక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. అదే వాసనలుగా మిగిలిపోతాయి, అది కొంత అనుభవించక తప్పదు వాళ్ళకైనా. అందువల్ల అసురులు బల సంపన్నులు అయ్యారు, వీళ్ళు క్రమంగా బలహీనులు అయ్యారు.